ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. 40 కాదు ఇప్పుడు. చాలా ఎర్లీగా వస్తున్నాయి డిసీజెస్ కూడా. ఎర్లీ 30స్‌లో వస్తున్నాయి. 30-40లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అలసిపోయాం సార్ మేము అలోపతి మెడిసిన్ వాడి లిటరల్లీ. మాకేదైనా సొల్యూషన్ మీరు చెప్తారా అంటే, మీ వైపు నుంచి వాట్ ఈస్ ద ఆన్సర్? వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను ఈరోజు. ఓకే. అయితే చూడండి, ఈ ఆర్థరైటిస్ ఇవన్నీ గూడంగా కీళ్ళవాతం హ్మ్. అంటే వాళ్ళ ఒక్కొక్క జెయింట్ అనేది పని చేయకుండా పోతదండి. హ్మ్. ఒక కప్పు ఒక వాటర్ బాటిల్‌ని పట్టుకోవాలంటే గూడంగా షివర్ అవుతూ ఉంటది షివర్ గదా! అవుతుంటది. హ్మ్. పట్టుకోవడం గూడా అవ్వదు. గ్రిప్ హ్మ్. దొరకదు. హ్మ్. హ్మ్. వాళ్ళకి చిన్న ఏజ్ 30, 35 ఇయర్స్‌లోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. అంటే బయటకెళ్ళిన తర్వాత వాళ్ళ సిట్యుయేషన్ చెప్పొద్దు. వాళ్ళు ఎంత నటిస్తుంటారంటే బయట హ్మ్. అందరి ముంగట ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నడవలేక నడవడం, యెస్. స్టిఫ్‌గా మాట్లాడలేక ఉండడానికి. స్టిఫ్‌గా హ్మ్. అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ హ్మ్. చెప్పుకునేదానికి కూడా లేకుండా అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి లైఫ్ వాళ్ళది. హ్మ్. హ్మ్. కానీ నేచర్ క్యూర్ అయితే ఆయుర్వేద అయితే చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి దీంట్లో. హ్మ్. నేచర్ ఏం చెప్తుంది అసలు? కీళ్ళవాతానికి రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హ్మ్. హ్మ్. అయితే ఈ కీళ్ళవాతం అనేది బోన్ రిలేటెడ్, అంటే కిడ్నీ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ అనమాట. చెప్పాలంటే కరెక్ట్‌గా చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఏముంది నాకేమవుతదిలే అనుకునే చాలామంది భ్రమలో ఉంటారు. హ్మ్. కానీ ఒక స్టేజ్‌లో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే బోన్‌కి అంటే ఈ బ్లడ్ అనేది మనకు కిడ్నీలో ప్యూరిఫై అవుతుంటది. ఈ ప్యూరిఫై అనే సిస్టమ్‌ని ఆపేస్తది. హ్మ్. అంటే బ్లడ్‌లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాలి. హ్మ్. హ్మ్. ఈ సిస్టమ్ అంతా గూడంగా ఇన్‌బాలన్స్ అవ్వడం వల్ల కీళ్ళవాతం అనేది వస్తది. హ్మ్. బ్లడ్‌లో సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఒక ఫిష్‌ది ఒక అక్వేరియం ఉందనుకోండి. హ్మ్. దాంట్లో వాటర్ ఏసి ఫిషెస్ ఏస్తే బతుకుతాయండి? లేదు. ఉండవు. హ్మ్. దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్‌ది ఆక్సిజన్ ఒకటి పైప్ సెపరేట్ ఒకటి ఒక పైప్ పెట్టాలి. ఏసి పెడతాం. హ్మ్. అంటే ఆ వాటర్‌లో ఆక్సిజన్ అనేది గూడంగా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అప్పుడే ఆ ఫిష్‌కి లైఫ్ అనమాట. హ్మ్. లేదనుకోండి జస్ట్ ఆక్సిజన్ పైప్ తీసేసేయండి. ఆ వాటర్‌లో ఆక్సిజన్ లెవెల్స్ రోజు కొద్దిగా తగ్గేసి 3, 4 డేస్‌లో ఫిషెస్ అనేవి చచ్చిపోతాయన్నమాట. హ్మ్. సేమ్ మన బాడీలో కూడంగా సేమ్ మెకానిజం జరుగుతుందన్నమాట. హ్మ్. మన బాడీలో బ్లడ్ అనేది ఈ బోన్‌లో ఉండే బోన్ మ్యారోలో ఉండే బ్లడ్ అంతా కూడంగా సరైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండకపోవడం వల్ల ఈ కీళ్ళవాతం అనేది వస్తది. ఓకే. ఇది నేచర్ చెప్తుందండి. హ్మ్. సైన్స్‌కి ఇది చాలా అపోజిట్ ఇది. హ్మ్. అందుకే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. హ్మ్. స్టెరాయిడ్స్ ఇస్తారు. హ్మ్. పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. హ్మ్. యాంటీబయాటిక్స్ ఇస్తారు. యెస్. యెస్. ఒక స్టేజ్ తర్వాత అవి పనిచేయవండి. పనిచేయవు. పనిచేయకపోవడం వల్ల వాళ్ళన్నీ ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా. హ్మ్. హ్మ్. అంటే వీటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగం చెప్తుంది. కిడ్నీస్‌ని, ఈ లంగ్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. హ్మ్. ఈ మూల కణాలని అంటే రూట్ కాజ్‌లో ఎప్పుడైతే మనం ఆయుర్వేదంలో ఉండే కొన్ని మెడిసిన్స్ ఇస్తామో, హ్మ్. ఈ కిడ్నీ అనేది బ్లడ్ అనేది నార్మల్‌గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. అవును. లంగ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని గూడా తగ్గించుకొని, హ్మ్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గడమే కాకుండా లంగ్స్ అనేది గూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. హ్మ్. లంగ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయితదో మన బాడీలో విండ్ అనేది అంటే మన బాడీలో గాలి యొక్క మూలం గూడంగా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవుతుందో హ్మ్. ఆటోమేటిక్‌గా కీళ్ళవాతం అనేది పోతుంది. హ్మ్. ఆయుర్వేదలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి. హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక ఒంటింటి వైద్యంలాగా అనుకోండి. మద్యం ఎవరైనా కీళ్ళవాతం ఉండే వాళ్ళకు ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను. హ్మ్. మనం బయట పాన్ షాప్‌లో కిల్లి తింటాం చూడండి మనం. హ్మ్. కిల్లి తింటాం. హ్మ్. అంటే ఒక సాదా పాన్ అని ఉంటది. ఓ 2 తమలపాకులు, ఇంత సున్నం ఏస్తాడు. దాంట్లో ఏసే సున్నం ఉంటుంది చూడండి. అది ప్యూర్ కాల్షియం అండి. హ్మ్. కాల్షియం ప్రాబ్లమ్ ఉండే ఎవ్వరికైనా ఇది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి. హ్మ్. 2 తమలపాకులనేటివి డైజెషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఓకే. ఓకే. దాంట్లో సున్నం ఇట్లా కొద్దిగా అంటిస్తారు మనకు. హ్మ్. హ్మ్. తమలపాకులో సున్నం కొద్దిగా అంటిస్తారు. ఆ కొద్దిగా సున్నం అనేది మనకి ప్యూర్ కాల్షియం అండి అది. హ్మ్. ఓకేనా. దాంట్లో కొంచెం కొంచెం ఒక్కలేసేసి, కొంచెం సోపేసేసి, కొంచెం పుదీనా ఆర్క్ అని చెప్పేసి ఒకటుంటుంది. హ్మ్. అదేసి ఇవ్వడం వల్ల బాడీలో లంగ్స్ యాక్టివేట్ అవ్వడం కాకుండా, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది కాకుండా, కిడ్నీస్‌కి అంటే దాంట్లో ఉండే సున్నం అంతా కూడంగా బ్లడ్‌ని ప్యూరిఫై చేసే గుణం ఉంటుందన్నమాట ఆ హ్మ్. చున్నంలో. హ్మ్. ప్యూర్ కాల్షియం బోన్స్‌కి స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే. ఈ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి, లంగ్స్ ఇంప్రూవ్ అయ్యి, ప్లస్ కిడ్నీలో బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వడం వల్ల హ్మ్. కీళ్ళవాతానికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట ఇది. హుహు. రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక్క సాదా పాన్ తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పుల్ని, కీళ్ళవాతంని తగ్గించుకోవచ్చు. ఓకే.
ఇది ఒంటింటి వైద్యం లాగా అనుకోండి. కానీ మీలాగే చెప్పండి. డాక్టర్స్ చెప్తుంటేనే తెలుస్తుంది. నార్మల్‌గా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కిళ్ళి గాని, తమలపాకులు, తాంబూలం గాని ఇస్తారు గదా! జనరల్‌గా ఆ అర్థం మారిపోయిందనమాట. అప్పుడు అందరూ తినేవాళ్ళు. ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ గాని చక్కగా అందరూ ఎలా పండింది అని అలా జోక్స్ వేసుకుంటూ, ఇప్పుడు అంత తీరిక లేదు ఎవరికీ. అది ఎందుకు అన్ తినాలనేది కూడా మర్చిపోయారు అందరూ. అందుకే కీలవాతాలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ లేకుండా పోయిందండి. హ్మ్. హ్మ్. అంటే పాత కాలంలో పద్ధతులు కొన్ని చాలా సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు పెట్టినవన్నీ కూడా మన హెల్త్ కోసం పెట్టిన పద్ధతులే తప్ప అవును. అదొక లైఫ్ స్టైల్, అదొక ప్యాషన్ కాదండి అది. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కటి పద్ధతి అది. ఆ పద్ధతి అన్నీ మర్చిపోవడం వల్ల మనము ఈరోజు సొల్యూషన్ లేదు అని చెప్పేసి అంటే హ్మ్. ఓవర్ నాలెడ్జ్ కూడా మంచిది కాదండి. ఓవర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కూడా మంచిది ఒకటి కాదు. చూసి నమ్మం. మళ్ళీ వేరే వీడియో. మళ్ళీ ఈయనేం చెప్తారు, ఆయనేం చెప్తారని చెప్పి. స్ట్రిక్ట్‌గా కొన్ని రోజులు ఇది పాటిస్తే కూడా కీలవాతం తగ్గిపోతుంది. హ్మ్. దీంతో పాటు కొన్ని ఆయుర్వేదాలో కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి హ్మ్. హ్మ్. కీలవాతంకి. హ్మ్. దాంట్లో చూసుకుంటే కొన్ని శిలాజిత్‌తో చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. హ్మ్. కీలవాతంలో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. హ్మ్. నర్వస్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ ప్లస్ బోన్ మ్యారో, బోన్ క్యాన్సర్ నుంచి పట్టుకొని మొత్తం కూడా ఒక శిలాజిత్తులో చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే. ఎలాంటి హై బాడీలో ఎంత పెయిన్స్ ఉన్నా గానీ హ్మ్. శిలాజిత్తులో కొన్ని రెమెడీస్ అన్నీ కలిపి మేము కొన్ని టాబ్లెట్స్ రూపంలో ఇస్తామన్నమాట. హ్మ్. దీని ద్వారా బాడీలో ఉండే పెయిన్స్ అన్నీ కూడా ఒక శిలాజిత్ అనేది న్యాచురల్ స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి. హ్మ్. ఇలాంటి మెడిసిన్స్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. కాకపోతే ఇవి కొన్ని చాలా ఏళ్ల తరబడి నుంచి స్టెరాయిడ్స్ వాడినే ఉంటారు కాబట్టి ఇవి కొంచెం స్లోగా పనిచేస్తుంటాయి. ఓకే. ఇన్‌స్టంట్‌గా పనిచేయడం చాలామంది ఏందంటే హ్మ్. ఇలా యేసుకుంటే అలా తగ్గాలి అని అనుకుంటారు. హ్మ్. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోతాదులో ఇస్తాం కాబట్టి స్లోగా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కిడ్నీ రిలేటెడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఒక్కొక్కటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి స్లోగా ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగైందే కాకుండా హ్మ్. మన క్రానిక్ డిసీజ్ ఈ కీలవాతానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఇవ్వడం వల్ల శిలాజిత్ అవ్వనివ్వండి. హ్మ్. అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పిస్తాం కొంతమందికి. హ్మ్. కొంతమందికి పల్లిరికాయ అని చూర్ణం ఉంటుంది. దాంట్లో కల్పించిస్తాం కొన్ని. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్‌లో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ రూట్ కాజ్ నుంచి కీలవాతం అనేది మొత్తానికే పోతుందండి. ఓకే. ఇలాంటి అద్భుతమైన యోగం ఆయుర్వేదంలోని నాడీ వైద్యంలో ఇవన్నీ సాధ్యం అని చెప్పేసి మన సనాతన ధర్మం చెప్తుంది. ఓకే. ఓకే. మీకేం అర్థమైందో తెలీదు గానీ, మనం మన రూట్స్‌ని మర్చిపోయి అంటే న్యూ లైఫ్ స్టైల్, న్యూ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అడాప్ట్ చేసుకొని, ఆ డిసీజెస్ చుట్టూనే తిరుగుతున్నాము. కొంచెం చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీ ఆరోగ్యం పదింతలవుతుంది. సో, మీకు ఇంకొన్ని అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.